హాయ్ అండి. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? నేనైతే దాదాపుగా వీలైనంత వరకు ప్రతి సంవత్సరమును 9 ముడులతో తోరం చేసుకుని పూజ చేసుకుంటాం. అలాగే 9 రకాల పిండి వంటలను కూడా వీలైనంత వరకు ప్రతి సంవత్సరం అమ్మవారికి నైవేద్యం చేస్తాను. అలాగే ఈరోజు నేను ఈ కుక్కర్లో రైస్ అంటే పులిహార, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలికి రైస్, నెక్స్ట్ శనగలు ఖచ్చితంగా వాయనంతో పాటుగా సాతాలించి నైవేద్యం పెడతాను. నెక్స్ట్ దాంతో పాటుగా పెసరపప్పు బూరెలు, తోటకూర పులుసు, క్యాబేజీ కూర అన్నీ ఒకేసారి నేను స్టాక్ కుకింగ్ చేసేసాను. ఇలా ఈజీ ప్రాసెస్ వల్ల నిజం చెప్పాలంటే వంట చాలా త్వరగా చేసుకోగలిగా, ఎక్కువసేపు నేను పూజ చేసుకోగలిగాను, పూజ దగ్గర కూర్చోగలిగాను. మన ఆడవాళ్ళకి పెద్ద ఛాలెంజ్ టాస్క్ ఏంటంటే వంట. అందులో ఇలాంటి పర్వదినాల్లో మరికొంత ఖచ్చితంగా కొన్ని చేసుకోవాల్సినవి, నైవేద్యం పెట్టాల్సినవి ఉంటాయి కదా, అవి చేసుకోకపోతే మనసు పీకుతూ ఉంటుంది. కానీ ఇలా 1 పాట్ మీల్ లో చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కువసేపు నాకు కిచెన్ లో టైం పట్ల. మన సంస్కృతి సాంప్రదాయం ఆపుకోక్కర్లేదు, మనకి పెద్ద శ్రమ కూడా అనిపించదు.